అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక 7 రూల్స్ ఉన్నాయండి. ఆ 7 రూల్స్ గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. దానిలో భాగంగా మొదటి రూల్ ఏంటంటే గెట్ స్టార్టెడ్ ఎర్లీ అనమాట. అంటే ఎవరైతే కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి వారు, లేదా ఎవరైతే కనుక రీసెంట్గా న్యూగా జాబ్ వస్తుందో అంటే 23 ఇయర్స్ లేదా 25 ఇయర్స్లో లేదా కొంతమందికి 26 ఇయర్స్లో కూడా వస్తుంది, అలాంటి వారు అంటే స్టార్ట్ చేయండి ఎర్లీగా. అంటే మనం ఎప్పుడైతే జాబ్ వచ్చిందో మనం ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్ల మనకి కార్పస్ అనేది ఎక్కువ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాంపౌండింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో కనుక ఎక్కువ కార్పస్ని అంటే ఎక్కువ లాభాలని కనుక పొందాలనుకుంటే దయచేసి త్వరగా స్టార్ట్ చేయండి ఈ స్టాక్ మార్కెట్లో. దానిలో భాగంగా నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇన్వెస్ట్ కన్సిస్టెంట్లీ. మనం ఫస్ట్ రూల్ ఏం చెప్పాం, ఎర్లీగా స్టార్ట్ చేయమని చెప్పాం కదా, ఇక్కడ కన్సిస్టెంట్లీగా చేయాలన్నమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి జాబ్ వచ్చింది అనుకున్న ఒక 25 ఇయర్లో ఆయన అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ మన రెండో పాయింట్లు ఏంటంటే కన్సిస్టెంట్లీ అనమాట. ఒకవేళ ఆయన కనుక మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, లేదా క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆ టైం ఫ్రేమ్లో కన్సిస్టెంట్లీగా అనమాట. అంటే మంత్లీ ఆప్ చేసుకుంటే మంత్లీ ఒక 500 రూపీసో ఒక 1000 రూపీసో, లేదా క్వార్టర్లీ ఆప్ చేసుకుంటే ఒక 500 రూపీసో లేదా ఒక 1000 రూపీసో, ఇలా కంటిన్యూస్లీ అనమాట. అంటే కన్సిస్టెంట్లీగా కంటిన్యూస్లీగా ఈయన కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ కనుక కంటిన్యూ చేసినట్లయితే ఆయనకి అగైన్ ఎక్కువ కార్పస్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ కాంపౌండింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం దాన్ని 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఎర్లీగా స్టార్ట్ చేయండి అండ్ కన్సిస్టెంట్లీగా స్టార్ట్ చేయండి. అంటే స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ స్టాప్ చేయకండి. ఒకసారి మీరు స్టార్ట్ చేసినట్లయితే దాన్ని అలా కంటిన్యూషన్ చేయండి. అంటే ఒక పర్టికులర్ టెన్యూర్ వరకు కంటిన్యూషన్ చేయండి. అలా చేయడం వల్ల మీకు అగైన్ కాంపౌండింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. దానిలో భాగంగా థర్డ్ రూల్ ఏంటంటే థింక్ లాంగ్ టర్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చూడండి, మనం ఒకసారి ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం ఫస్ట్ పాయింట్లో. రెండో పాయింట్లో కన్సిస్టెంట్లీ అని చెప్పుకున్నాం కదా. ఈ థర్డ్ పాయింట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ కనుక మీరు ఒక 10 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ ఒక 20 ఇయర్స్ కనుక ఆ పర్టికులర్ స్టాక్లో కనుక మీరు కంటిన్యూస్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ లేదా ఇయర్లీ, అది మీ ఇష్టం అండి. మీరు ఎలా అంటే ఆప్షన్ చూస్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే ఒక లాంగర్ టెన్యూర్లో కనుక మీరు కనుక ఆ పర్టికులర్ స్టాక్ని పిక్ చేసుకుని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. అండ్ అగైన్ చెప్తున్నానండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాంపౌండింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు రిటర్న్ ఆన్ రిటర్న్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో దయచేసి ఎవరైతే కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారో వారు ఎర్లీగా స్టార్ట్ చేయండి అండ్ కన్సిస్టెంట్లీగా స్టార్ట్ చేయండి అండ్ లాంగ్ టర్మ్కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. దానిలో భాగంగా ఫోర్త్ రూల్ ఏంటంటే డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అనమాట. అంటే నార్మల్గా చూడండి, మిస్టర్ ఏ అనేవారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఒక స్టాక్ని పిక్ చేసుకున్నారు. ఆ పర్టికులర్ స్టాక్ అనేది ఐటీ సెక్టర్ సంబంధించింది అనుకుందాం. సో ఈయన ఒక 500 రూపీస్ ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఈయన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఒక 2000 రూపీస్ అనుకుందాం. ఆయన ఆ పర్టికులర్ 500 రూపీస్ అనేది ఐటీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా ఆయన దగ్గర 1500 రూపీస్ ఉంటుంది కదా. సో ఈ 1500 రూపీస్లో ఒక 1000 రూపీస్ అనేది ఆల్రెడీ ఐటీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కాబట్టి ఈ 1000 రూపీస్ అనేది ఫార్మా సెక్టర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అండ్ రిమైనింగ్ 500 అనేది బ్యాంకింగ్ స్టాక్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈయన డైవర్సిఫికేషన్ అవుతుంది అనమాట ఈయన పోర్ట్ఫోలియో. నార్మల్గా నేను ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక 500 రూపీస్ ఏమో ఐటీ స్టాక్లో, ఒక 1000 రూపీస్ ఏమో ఫార్మా స్టాక్లో, అగైన్ ఒక 500 రూపీస్ ఏమో బ్యాంకింగ్ స్టాక్లో, ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై అవుద్ది అండ్ ఆ రిటర్న్ అనేది కూడా యావరేజింగ్ అవుట్ అవుతుంది అనమాట. ఈ డైవర్సిఫికేషన్ నార్మల్గా ఎందుకంటే కొన్నిసార్లు చూడండి, కొన్ని టైంలో కొన్ని సెక్టర్స్ మాత్రమే బాగా పెర్ఫామ్ చేస్తాయి, కొన్ని టైంలో కొన్ని సెక్టర్స్ అనేది బాగా పెర్ఫామ్ చేయు. సో మీరు ఈ విధంగా డైవర్సిఫై చేయడం వల్ల ఏమైందంటే మీ రిటర్న్ అనేది యావరేజింగ్ అవుట్ అవుతుంది అనమాట. సో దయచేసి డైవర్సిఫికేషన్ అనేది ఫాలో అవ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. దానిలో భాగంగా ఫిఫ్త్ రూల్ ఏంటంటే నెవర్ బారో టు ఇన్వెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీరు మీ ఫ్రెండ్ దగ్గర కానీ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ డ్రా చేసి అలాంటి అమౌంట్ మాత్రం
మాత్రం మీరు స్టాక్ మార్కెట్లో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దానిలో ఒక 10% 20% ఆ పక్కకు పెట్టుకుని దాని నుంచి మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంటర్ అవ్వండి. అంతేగాని దయచేసి మీరు మీ ఫ్రెండ్ దగ్గర కానీ మీరు క్రెడిట్ కార్డు నుంచి కానీ లేదా డిఫరెంట్ సోర్సెస్ ఉంటే మనకి బారో చేయడానికి అలాంటి దాని నుంచి మాత్రం మీరు దయచేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారు వాళ్ళ అమౌంట్ నుంచి అంటే వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో దాని నుంచి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని దయచేసి ఎవరు వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ బారో చేసి ఈ స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా బ్యాడ్ రూల్ అండి. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన సొంత అమౌంట్ని మనం కన్సిస్టెంట్లీగా లాంగ్ టర్మ్కి ఒక పర్టికులర్ సెక్టర్ సంబంధించి మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఎవరో ఎక్కడో రికమెండ్ చేశారని ఒకవేళ మన దగ్గర ఆ టైంలో డబ్బులు లేవని మనం మా ఫ్రెండ్ దగ్గర బారో చేసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, అలాంటప్పుడు ఒకవేళ లాస్ అయిందనుకోండి ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మనం మళ్ళీ చాలా ట్రబుల్ అవుతాం అనమాట. సో దయచేసి ఎవరు కానీ బారో చేసి ఈ స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. దానిలో భాగంగా 6th రూల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ వాట్ యు బిలీవ్ ఇన్. అంటే ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ స్టాక్ అనేది మనకి అండర్స్టాండ్ అవ్వాలంట. అంటే ఒకసారి చూడండి, వారెన్ బఫెట్ గారు కూడా ఒక కోట్ ఉందన్నమాట. ఆ కోట్ ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ స్టాక్ ఆ పర్టికులర్ కంపెనీ అనేది ఏ ప్రొడక్ట్స్ ఆ సర్వీసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది మీకు కంపల్సరీ అర్థం అవ్వాలన్నమాట. ఒకవేళ కంపెనీ అనేది ఏ బిజినెస్ని ఏ సర్వీసెస్ని పబ్లిక్లో ఆఫర్ చేస్తుందో మీకు అర్థం కాలేదనుకోండి, ఆ స్టాక్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాంటప్పుడు మాత్రమే మీకు స్ట్రాంగ్గా మైండ్ సెట్ ఉండి మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. సో మీకు ఆ బిజినెస్ అనేది బిలీవ్ అవ్వలేదనుకోండి, ఆ బిజినెస్ అనేది మీకు అర్థం అవ్వలేదనుకోండి, మీరు ఆ స్టాక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టాక్ అనేది మీరు బిలీవ్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఒక 3 to 5 yearsలో మంచి రిటర్న్ సంపాదిస్తుంది, లేదా ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఫ్యూచర్లో కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి, సో దానివల్ల నా స్టాక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఆ పర్టికులర్ స్టాక్ని బిలీవ్ చేసి అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ అనేది పాసిబిలిటీస్ ఉందన్నమాట. ఒకవేళ మీ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా ఒక స్టాక్లో, ఆ పర్టికులర్ స్టాక్ అనేది మీకు అంత బిలీవ్ లేదనుకో, అంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది ఫ్యూచర్లో పెరగదనేది నమ్మకం లేదనుకోండి, మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అంతేగాని దయచేసి మీరు ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మీకు 100% అర్థం అవ్వాలన్నమాట. అదర్వైజ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ స్టాక్. దానిలో భాగంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రూల్ అండి, ఇగ్నోర్ ద షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ని పిక్ చేసుకున్నాం, ఆ స్టాక్ని మనం 100% బిలీవ్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ స్టాక్ అనేది మనం ఒక 10 years అనేది టెన్యూర్ పెట్టుకున్నాం. అలాంటప్పుడు మీ టెన్యూర్ ఆల్రెడీ పెట్టుకున్నారు కదా 10 years, సో మీరు ఈ 10 yearsలో కనుక ఆ పర్టికులర్ స్టాక్ అనేది అప్ అయినా డౌన్ అయినా మీరు ఎలాంటి వరీస్ అవసరం లేదు. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ అనేది స్టాక్ మార్కెట్లో చాలా కామన్ అండి. దయచేసి మీరు షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ప్రతి స్టాక్లో కంప్లీట్గా ఒకే అప్వర్డ్ ట్రెండ్లో ఉండవు. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఒక పర్టికులర్ స్టాక్ అనేది కంటిన్యూస్గా అప్ అవుదండి, ఒకసారి డౌన్ అవుతుంది, ఒకసారి అప్ అవుతుంది. సో మీరు ఒక పర్టికులర్ స్టాక్ని పిక్ చేసుకుని ఒక పర్టికులర్ స్టాక్ సెక్టర్లో పిక్ చేసుకుని మీరు కంటిన్యూస్లీగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నప్పుడు, మీరు ఒక టెన్యూర్ పెట్టుకున్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ అనేది మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. అంటే మీరు ఒక స్టాక్ని పిక్ చేసుకున్నారు, ఆ పర్టికులర్ స్టాక్ అనేది మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ స్టాక్ ఒక బిజినెస్ ఆర్ సర్వీసెస్ మీకు బాగా అర్థమైంది, అలాంటప్పుడు మీరు 10 years అనేది లేదా ఒక 15 years అనేది టెన్యూర్ పెట్టుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. మనం ఈ వీడియోలో ఎర్లీగా స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం, కన్సిస్టెంట్లీగా స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం, మీకు ఆ స్టాక్ మీద బిలీవ్ ఉండాలని చెప్పుకున్నాం, మీరు షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ని అవాయిడ్ చేయాలని చెప్పుకున్నాం. ఇలా ఈ విధంగా మీరు ఈ అన్ని పారామీటర్స్ అంటే ఈ అన్ని రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యి మీరు కనుక స్టాక్ మార్కెట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ అన్ని రూల్స్ని మీరు ఫాలో అయ్యి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగర్ టెన్యూర్లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. మీకు ఈ విధంగా స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఇంకా లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. మీకు దాని గురించి తెలుసుకోవాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.